హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ఆస్టిన్కి వెళ్తున్నా అనమాట. ఆస్టిన్ ఎందుకు వెళ్తున్నా అంటే చరణ్ అన్న అని చెప్పి నేను ఇండియాలో ఉన్నప్పటి నుంచే పరిచయం. సేమ్ బాండ్ చరణ్ అన్న అండ్ దెన్ కార్తిక్, మన గొర్రె అన్నాడు కదా, మనం మ్యూజియం అవి వెళ్ళినాం. సో అతను అండ్ దెన్ ఇంకొక క్యాండిడేట్ ఉంది పరిచయం గాంధీ. సో మేమంతా తిరిగినాం, అంతా చేసినాం ఇండియాలో. సో ఇప్పుడు ఆ అన్న ఆస్టిన్ వచ్చిండు. సో వెళ్ళి ఒక 3 days అలా స్పెండ్ చేద్దామని చెప్పి స్టార్ట్ అవుతున్నా. ఇప్పుడు టైం మాకు 5 అవుతుంది. వెళ్ళడానికి 3 hours పడుతుంది. సో మొత్తం అంతా రెడీ అయిపోయినా, నేను స్టార్ట్ అయిదాం ఒక్కటే ఇంకా బాకీ ఉంది. సో ఇది బ్యాగ్ చదువుకున్నా, అది నా డ్రోన్ ఇంకా ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ ఎక్కడైనా వెళ్తే తీసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పి అయిపోయింది, అన్నీ పెట్టేసుకున్నా. కార్లో కూడా బ్యాగ్ పెట్టేసిన. 174 miles ఉంది. 174 miles 2 hours 50 minutes స్టార్ట్ అయినా. ఈ రూట్ క్రేజీ ఉంటుంది, మొత్తం చీకటి, పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి ఇక్కడ. పొద్దున పూట వస్తే చాలా బాగా అనిపిస్తాయి. కథం ఎక్కేసిన కేటీ ఫ్రీవే. సో మొత్తం ఒకటే రోడ్, ఇంకా ఆల్మోస్ట్ ఒక 60 miles వరకు. సన్సెట్ క్రేజీ ఉంది, సన్సెట్ అవుతుంది ఇప్పుడు. చూడండి ఎంత బాగుంది. ఇలాంటి వ్యూలో ఇట్లా ఈవినింగ్ టైంలో డ్రోన్ వేస్తే ఉంటుంది. బాబా బయట పైనేమో స్కై అంతా బ్లూ ఉంది అండ్ దాని కింద ఆరెంజ్ ఉంది. వచ్చేసిన కంటిన్యూస్గా అసలు ఎక్కడ ఆగలే. ఎంత 169 miles 3 hours 42 miles per gallonతో వచ్చేసినాయా. సో క్రేజీ, ఒక్క దగ్గర కూడా ఆగలే. ఇట్లా అక్కడ ఎక్కినోడిని మళ్ళీ ఇక్కడ దిగిన వచ్చేసిన మా నాన్న దగ్గరికి. అండ్ దెన్ తిందామని చెప్పి బయటికి వచ్చినాం. సో ఏంది మంది హౌస్ #India. ఆకలేస్తుంది, అప్పటి నుంచి ఆగకుండా డ్రైవ్ వేసుకుంటూ వచ్చినాయి కదా. సో అన్న కూడా బయటికి పోదాం పదా అంటే వచ్చినాం, చూద్దాం ఎట్లుంటుందో. సో ఇడ్లీ అండ్ మంది ఇవి 2 తీసుకుంటే క్రేజీ కాంబినేషన్. సో ఇది ఆకలి తీరడానికి, ఇది నాన్ వెజ్ అనే అది తీరడానికి. పొద్దున్నే లేచినాం, చాలా చల్లగా ఉంది ఇంకా, అందుకని నేను ఈ ఉడ్డీని వదులుతలే. సో లేచి ఇలా డేసీ డిస్ట్రిక్ట్ ఈటరీకి వచ్చినాం. సో ఏదన్నా బ్రేక్ఫాస్ట్ తిందామని ఆల్రెడీ చెప్పేసినాం, పూరి, బోండా అండ్ దెన్ దోశ. చూద్దాం ఎలా ఉంటుందో. లోపలైతే ఆంబియన్స్ చాలా బాగుంది. సో మా ఈస్టర్నోడికి ఆస్టిన్ కొంచెం కొత్తగా కనిపిస్తుంది ఏంటో. నేను ఫస్ట్ టైం వచ్చిన ఆస్టిన్కి, ఎప్పుడు రాలే. నా వెనకాల ఇదంతా పైన కూడా ఉంది కూర్చోడానికి. ఇక్కడ మంది అవి కూడా బాగుంటాయి. డాలర్స్లో తిన్నాం కానీ ఇక్కడ తినలే. నిన్న తిన్న మంది నాకు అంత అనిపించలే. సో ఫస్ట్ బోండా వచ్చింది, ఇది ఇప్పుడు దోశ. నేను కాకరకాయ తినమన్నా కూడా తింటా కానీ దోశలో ఇది మాత్రం తినా. సో దోశ అయిపోయింది. దీన్ని ఏదో అంటారు, ఆలు కుర్మా సంథింగ్, అదైతే తిన్నా. పూరి, గ్యాస్ కొట్టుకుందామని ఆయనం. సో ఇక్కడ దగ్గరలో కాస్కో ఏం లేదు, కానీ కాస్కో దానికి దీనికి ఎంత తేడా ఉంది చూడండి. కాస్కోలో ప్రీమియం గ్యాస్ సమ్వేర్ అరౌండ్ 259 ఏదో ఉంటుంది నేను వెళ్ళే దాంట్లో. ఇక్కడ 349 ఉంది, ఆల్మోస్ట్ ఒక $1 ఎక్కువ దానికంటే. 360 degree బ్రిడ్జ్కి వెళ్తున్నాం, కానీ 360 degrees ఆర్ట్స్ లేదు, అది 180 ఉంది. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుంది ఏంటి అని చెప్పి. సో ఇప్పుడు అది చూడడానికి వ్యూ కోసం అని చెప్పి కొండ ఎక్కుతున్నాం. పెద్దగా ఏం లేదు, చాలా చిన్నదే. ఒకడు ఇందులో నుంచి పోయిండు, ఒకటి ఇందులో నుంచి పోయిండు, ఒకటి దీని నుంచి పోయిండు. మనం దీని నుంచి పోదాం. ఇంకా ముందే షూస్ వేసుకుండే, వేరే షూస్, బట్ స్టిల్ నాకైతే ఎక్కడానికి గ్రిప్ ఉంది. పైకి ఎక్కుదాం. ఎక్కగానే క్రేజీ వ్యూ ఉంది ఇక్కడ. అక్కడ వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకోటి, ఇది చూడ్డానికి ఇలా ఏదో రస్ట్ పట్టినట్టు ఉంది, కానీ దాని డిజైనే అంత అంట. రస్ట్ కలర్లో చేసినారు, చేయడమే. అమ్మా
డౌన్ టౌన్ కూడా కనిపిస్తుంది ఈ కొండ మీద నుంచి. పెద్ద పెద్దగా ఉన్నాయి ఇవి ఎక్కేవి కూడా. క్రేజీ ఉంది వ్యూ అంతా. ఇక్కడ నుంచి పడ్డామంటే స్కామే మనం. వ్యూ అయితే మస్తు ఉంది. కింద నుంచి బోట్స్ కూడా పోతున్నాయి. అక్కడ ఒక బోట్ పోతుంది. కొబ్బరి బొండం తీసుకున్నాం. సో ఎంతనో తెలీదు, బట్ ఫస్ట్ అయితే తీసుకున్నాం. నేను ఒకటి, అన్న ఒకటి. చాలా స్వీట్ ఉన్నాయి తినడానికైతే. సో మంచిగా రోడ్ పక్కకు పెట్టుకున్నారు. అది దిగంగానే ఇక్కడ అది డౌన్ టౌన్. దీంట్లో ఎలా కనిపిస్తుందో కానీ నా కళ్ళకి చాలా పెద్దగా కనిపిస్తుంది. ఈ బర్డ్కి ఒక పెద్ద స్టోరీయే ఉందన్నమాట. ఇది కాలిఫోర్నియా బర్డ్ అంటే ఇది. వాడు అక్కడొకడు ఫిషెస్ పట్టుకుంటుండు. ఊగుతుంది ఇట్లా బ్రిడ్జ్. క్రేజీ. ఉరుక్కుంటుంటే గట్టిగా ఉరికితే ఊగుతుంది ఇట్లా. సో ఇక్కడ మొత్తం అందరు మంచిగా టెంట్లు వేసుకొని జాయిగా కూర్చున్నారు. వాకింగ్ చేసేటోళ్ళు వాకింగ్ చేస్తున్నారు, జాగింగ్ చేసేటోళ్ళు జాగింగ్ చేస్తున్నారు. మనం బ్లాగింగ్ చేస్తున్నాం. మొత్తం తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చాం. అక్కడెక్కడో పార్క్ చేసి ఇలా నడుచుకుంటూ ఇందాక ఎక్కడి నుంచి అయితే వెళ్ళామో అక్కడికే వచ్చినాం. పార్కులో అమ్మాయిలు చాలా బాగున్నారు, కానీ మాట్లాడే అంతనే మనకు లేదు బేసిక్గా. చూద్దాం. అలా చూస్తూ అలవాటు అయిపోయి ఏదో రోజు మాట్లాడతాం. పిల్ల సెట్ అయిపోతుంది. 5 minutes track. గుంట ఫ్లాట్, అది కూడా పార్క్లో. ఈ అన్నిటికంటే మెయిన్ రీజన్. చూడండి వ్యూ చాలా బాగుంది. అక్కడి నుంచి ఫ్లైట్స్ పోతున్నాయి. నా కళ్ళకి క్రేజీగా అనిపిస్తుంది. మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియట్లే. జూమ్ చేద్దాం. చాలా కింద నుంచి పోతున్నాయి. క్రేజీ. ఇంకా అలా అక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతూనే ఉన్నాయి ఫ్లైట్స్. బాగుంది. వెదర్ కూడా చాలా మంచిగా ఉంది. అసలు ఎండ లేదు, మంచి చల్ల గాలి వస్తుంది. కింద వాటర్ బాడీస్. కరెక్ట్ ఇక్కడ ఫిషింగ్ చేసేటోళ్ళు కూడా ఉన్నారు. అక్కడ అక్కడ ఫిషింగ్ చేస్తుండ్రు. చిపుక్ అయిపోయింది తిరగడం. నడిచి ఒక 4 miles నడిచినాం. క్రేజీ అయిపోయింది మొత్తం అంతా. సో ఇది డ్రైవర్లెస్ కార్, ఊబర్. వెళ్ళిపోతుంది లోపల, ఎవ్వరు లేడు కానీ. క్రేజీ. రికార్డ్ చేస్తున్నా అని చెప్పి వెళ్ళిపోయింది అది. చాలా స్లాంట్ ఉంది రోడ్ ఇది. ఇక్కడ నుంచి డౌన్ టౌన్ వ్యూ క్రేజీ. సన్ అక్కడి నుంచి వస్తుంది అనుకుంటా కదా, సన్సెట్ అవుతుంది అనుకుంటా. అక్కడ ఫొటోస్ తీస్తారు చాలామంది. ఆ గ్యాప్ ఉంది చూసినారా? ఆ గ్యాప్లో చాలామంది ఫొటోస్ తీసి పెడతా ఉంటారు. సన్సెట్ అవుతుంది. అదే సన్సెట్ అయ్యేటప్పుడు ఫొటోస్ ఈ సెంటర్లో వస్తుంది. క్రేజీ క్లిక్ చేస్తారు ఫొటోస్. నేను చాలామంది స్టేటస్ చూసినాను. వెనకాల చూడండి రోడ్డు ఎలా ఉందా. ఇటు చూడండి. కార్ అసలు ఎలా ఆగినాయో తెలియట్లేదు. బ్రేక్ మీద కాలు తీసినప్పుడు జింగ్ అని వెళ్ళిపోతుంది ఇట్లా. వర్షం పడుతుంది బయట, ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇక్కడ మార్చ్ ఉంది. క్రేజీ. పిల్లలు ఆడుకోవడానికి టర్ఫ్ వేసినారు. దీన్ని ఇలా పట్టుకున్నట్టు చూపిద్దామని నైస్ ఫొటోస్ క్రేజీ దిగుతున్నారు అందరు. ఇక్కడ లైట్గా వర్షం పడుతుంది. షాప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అన్నీ, బట్ అవి 9 o'clockకి క్లోజ్ అయిపోయినాయి. మేము చాలా లేట్ వచ్చినాం. అక్కడ యాపిల్ ఒకటి ఉంది, బట్ అది కూడా క్లోజ్ అనుకుంటా. కప్ కేక్, ATM. ఓకే, ఇప్పుడు పేమెంట్ పర్చేసిన తర్వాత ఇది రాకపోతే బిస్కెట్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఆ బొక్కల నుంచి వస్తుందా? యా, ఆల్రెడీ ప్యాక్ చేసి పెడతారేమో, డైరెక్ట్ డబ్బాలో వేసి పెట్టేస్తారు. చాలా బాగుంది. ప్యాకింగ్ కూడా క్రేజీ ఉంది. చాలామంది ఉన్నారు ఇక్కడ అమ్మాయిలు అయితే. క్రేజీ. సో ఏదో బార్ అనుకుంటా ఇది. ఆ బార్లో జనాలు ఉండిపోయినారు. ఏంది వండర్ బార్ అంట. అబ్బా, హాలోవీన్. అమ్మా చాలా షార్ప్ ఉన్నాయి ముళ్ళు. అమ్మమ్మ చచ్చిపోతామేమో ఇప్పుడు దీన్ని ముట్టుకుంటే. ఇది ఇంకా చిన్నది, అది పెద్దగా అయిపోయింది. ఇది ముసలిది. ఇది ఎంత పెద్ద ఉంది ఫేస్. చాలా ఫర్ ఉంది. డౌన్ టౌన్కి వచ్చినాం. క్రేజీ. కానీ పెద్ద పెద్ద బిల్డింగ్ ఉంది. అమ్మ ఎంత పెద్ద ఉంది. చాలా హైట్ ఉంది. ఇది గవర్నర్స్ ఆఫీస్కి వచ్చినాము ఇప్పుడు. సో ఆస్టిన్, టెక్సాస్లో. అండ్ దెన్ ఇక్కడ
ఇప్పుడు కరెంట్ గవర్నర్ గ్రెగ్ హెబార్ట్ గవర్నర్ ఉంటారు ఇక్కడ. సో మొత్తం ఎకనామికల్, ఎడ్యుకేషనల్, ఏమన్నా స్టేట్ ఎమర్జెన్సీస్ అవన్నీ ఇక్కడ నుంచే తీసుకునేది. సో అలా ఎంటర్ అవ్వగానే ఇక్కడ టెక్సస్ ఫ్యామిలీ మెంబర్స్ అని ఎవరో ఇద్దరు ఉన్నారు. అండ్ బయట నుంచి పెద్దగా కనిపిస్తుంది కదా, సో అది ఇదే క్రేజీ ఉంది కదా, చాలా పైకి ఉంది, మస్తు హైట్ ఉంది అసలు ఇది. అండ్ దెన్ ఇక్కడ మొత్తం ఫొటోస్ ఉన్నాయి గోడకంతా. వీళ్ళంతా ఇక్కడ గవర్నర్స్ అనుకుంటా, పాస్ట్ గవర్నర్స్. అండ్ లోపల కిందనే గవర్నర్స్ ఆఫీస్ ఉంది, క్రేజీ ఉంది. ఇవన్నీ వుడెన్ డోర్స్. అండ్ దెన్ ఇక్కడ రెస్ట్ రూమ్, ఇది ఎలివేటర్ ఇక్కడెక్కడ ఉంది. రెస్ట్ రూమ్స్ అండ్ ఎలివేటర్. ఇది ఎలివేటర్. స్టేట్ ఆఫ్ టెక్సస్, క్యాపిటల్ నార్త్ వైన్. నైస్. చాలా ప్రీమియం ఉంది అంతా. టెక్సస్ స్టేట్ క్యాపిటల్ అని చెప్పి ఇక్కడ మొత్తం మ్యాప్ ఉంది. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచే ఇలా లోపలికి వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఈ ఎండ్లో ఉన్నాం. మళ్ళీ సెంటర్లోకి వెళ్ళి పైకి వెళ్దాం. ఆల్మోస్ట్ 5 floors అనుకుంటా, ఇంకా ఎక్కువనే ఉన్నట్టున్నాయి, చూద్దాం. ఇది సేమ్ మన లార్డ్స్ క్రికెట్ ఉంటుంది చూసిన ఇంగ్లాండ్ ఉంది, అలానే ఉంది, చాలా ప్రీమియం. అండ్ దెన్ ఈ వుడ్, ఆ వైట్ వాల్స్. సో నేను ఎప్పుడు వెళ్ళలేదు, బట్ మనకి చూపిస్తారు కదా మ్యాచెస్ అవుతున్నప్పుడు, టెస్ట్ మ్యాచెస్ అవుతున్నప్పుడు, అక్కడ కూడా ఇలానే చాలా క్లాస్ ఉంటుంది చూడ్డానికి. ఇందాక కింద నుంచి చూసినాం కదా, సో ఇప్పుడు లాస్ట్ ఫ్లోర్కి వచ్చినాం. లిఫ్ట్ కూడా క్రేజీ ఉంది, చూపిస్తా. కిందకి చూస్తే పడిపోతామేమో అనిపించినట్టుంది. సో బిల్ స్కిల్స్ అన్నీ ఇక్కడే డిస్కషన్ చేసి పాస్ చేస్తారు. క్రేజ్ ఉంది ఆల్. అయితే సీట్స్ కూడా చాలా ప్రీమియం ఉన్నాయి. గవర్నర్ ఆఫీస్లో విండోస్ చూడండి, క్రేజీ ఉన్నాయి. సేమ్ మన ఇండియాలో పాత డోర్లు ఎలా ఉంటాయి విండోస్, అలానే ఉన్నాయి. ఇది ఇరిగిపోయింది, నేను ఇలా కొట్టా. ఇది ఎలా పడుతుంది? ఇది పట్టట్లే, ఇది ఇరిగిపోయిన. పట్టింది. ఇక్కడ మనకు తెలిసింది మన జార్జ్ బుష్, ఎందుకంటే మన హ్యూస్టన్లో ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జార్జ్ బుష్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి మనం దిగింది కూడా అక్కడే. ఇప్పుడు పై నుంచి కిందకి వచ్చేసినాం. ఓకే, అయిపోయింది. సో ఎక్కువ టైం స్పెండ్ చేయనక్కర్లే ఇక్కడ, జస్ట్ ఒక 1/2 hour 45 minutes. ఇంకా మీరు చదవాలి, చేయాలి, అక్కడ ఉన్నాయన్నీ చూడాలి. మేము అన్నీ చూసినాం. కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అనుకుంటే 1 hour కంటే ఎక్కువ తీసుకోదు, చాలా ఈజీగా 1 hourలో అయిపోతుంది. అండ్ దెన్ ఇక్కడే పార్కింగ్. సో ఇక్కడ పార్కింగ్ పెట్టుకోవాలి, ఇక్కడ వెళ్ళాలి. ఇది ఫ్రీ ఎంట్రీ, పార్కింగ్ $25. క్రేజీ. సో ఇప్పుడు ఆస్టిన్లో ఉన్న మళ్ళీ ఓయాసిస్ అనే ప్లేస్కి వచ్చినాం. సో ఇది ఫిదా మూవీలో ఏదో జరుగుతుంది అని ఒక సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్లో లాస్ట్ పోర్షన్ ఇక్కడే, ఆ లేక్ వ్యూ నుంచి ఒక డ్రోన్ షాట్ ఉంటుంది ఇలా, ఒక 180 degrees ఆర్క్. సో చూద్దాం, వెళ్తున్నాం ఇప్పుడు అక్కడికే. ఇక్కడ చాలా ఉన్నాయి, లైక్ ఇట్లా ఏమంటాం, లైవ్ కాన్సర్ట్, మ్యూజిక్ అండ్ ఫుడ్, డ్రింక్. సో ఎవడెవడికి ఏది కావాలో అది క్రేజీ. అండ్ చాలామంది ఇక్కడ సన్సెట్ చూడడానికి వస్తారంట. సో మేము కూడా సన్సెట్ కోసమే వచ్చినాం. ఇప్పుడు టైం 4:37 అవుతుంది. 5:42కేమో సన్సెట్ ఉంది, చూసుకుందాం ఎలా ఉంటుందో. $10 మినిమం అంట.
సో ఏదో పోతే సమ్ డ్రింక్స్ కానీ ట్యాబ్ లాగా ఓపెన్ చేస్తారు, కట్టినాం. అండ్ దెన్ దీని పక్కకే లేక్ వ్యూ ఉంటుంది. సో ఈ లేక్ పేరు లేక్ ట్రావిస్ అని, 450 feet హైట్లో ఉంది. క్రేజీ. ఇక్కడేమో అంత దూరం లేదు కానీ అక్కడి నుంచి చూస్తే చాలా హైట్లో ఉన్నట్టుంది. అండ్ దెన్ ఇక్కడ సన్సెట్ వెళ్ళేటప్పుడు క్రేజీ ఉంటుంది. చూద్దాం. అందరు ఇక్కడ కూర్చొని ఫోటోలు గిటోలు దిగుతూ ఉన్నారు. ఆ పైన చూస్తాం మనం. ఆ పైనకి వెళ్తామా? ఆ పైనకి వెళ్ళచ్చు, ఆ పైనకి వెళ్ళి ఉంచవచ్చు. సో యా, ఇదే షాట్. అలా ఒక ఆర్క్ వస్తుంది డ్రోన్లో. చూద్దాం, మనం కూడా తీయచ్చేమో. సో అయిపోయింది, ఇప్పుడే టైం ల్యాప్స్ తీసుకున్నా. చూద్దాం ఎలా వస్తుందో సన్సెట్. అందరు క్లాప్స్ కొడుతున్నారు. అండ్ ఇక్కడ ఏవో లాక్స్ ఉన్నాయి అండ్ వీటి మీద 2025 ఓల్డెస్ట్ వచ్చేసి సమ్ 19లో ఉంది. ఇది తుప్పు పట్టేసింది మొత్తం అంతా. సో ఇలా లవర్స్ వచ్చి ఇలా పెట్టుకుంటారు. మనకి ఏమంటాం అది లేదు, తర్వాత ఎప్పుడన్నా చూద్దాం వచ్చినప్పుడు. సో ఇక అయిపోయింది మన ఆస్టిన్ ట్రిప్. మంచిగా తిరిగినాం, తిన్నాం, ఫుల్ ఎంజాయ్ చేసిండే. 3 days అనుకున్నా బట్ 4 days అయింది. బట్ యా, వర్త్. బాగానే తిరిగినాం, చాలానే ప్లేసెస్. అండ్ దెన్ నైట్స్ కూడా తిరిగినాం. యా, ఫుడ్ కూడా పర్లే, నాట్ బ్యాడ్, బాగుంది. తిన్న ఫుడ్ అయితే యా బెటరే ఉంది, మరి అంత వర్స్ట్ ఏం కాదు. సో ఇంకా స్టార్ట్ అయిపోయినా ఇప్పుడు హ్యూస్టన్కి. సేమ్ మళ్ళీ 3 hours, 8:30 వరకు వెళ్ళిపోతాను. 174 miles. చలో దెన్ ఈ వీడియో ఇంతే మరి. సో మీరు ఆస్టిన్కి వచ్చినట్టయితే ఈ ప్లేసెస్ అన్నీ తిరగండి. మోస్ట్లీ యా తక్కువ టైంలో అయిపోతాయి మంచి మేజర్ ప్లేసెస్ అన్నీ. ఇంకా మనకు ఉన్నట్టు హ్యూస్టన్లో ఈ మ్యూజియం అలాంటివి కూడా ఇక్కడ ఉంటాయి, అక్వేరియం అని. నేను హ్యూస్టన్లో వెళ్ళాలి. అక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ వెళ్దాం. సో యా, సమ్మౌ నా ఏలు కట్ అయింది ఏదో కట్ చేస్తుంటే. సో యా, మండుతుంది ఇలా అంటుంటే. సో ఏమంటాం, యా అంతే మరి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇన్స్టా కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. నా మెయిన్ది కాకుండా గేమ్ గ్లోబ్ ట్రోటర్స్ అని చెప్పి పేజ్ కోసం, యూట్యూబ్ ఛానల్ నేమ్తోనే ఇన్స్టాలో కూడా ఒకటి క్రియేట్ చేసిన, అది కూడా ఫాలో కొట్టండి. అండ్ దెన్ అక్కడ కూడా చిన్న షార్ట్స్ వస్తూ ఉంటాయి. సో యా, అంతే మరి. బాయ్.